హాయ్ అండి. హలో. గుడ్ మార్నింగ్. ఇగో కారపూస చేస్తున్నామండి. పిండి కలుపుతున్నాము. ఇది ఒక 4 కేజీల పిండి. అందులో పావు కేజీ శనగపిండి కలిపినాము. ఈ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కలిపి ఇది శనగపిండి కలిపేది తీయలేదండి. ఫోన్ సెట్ చేసేసరికి అయిపోయిందది. ఉప్పు, ఉప్పు అంటే తగినంత, పిండిని బట్టి తగినంత వేసుకోండి. మీరు ఎక్కువ తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి వేసుకోండి. మొత్తం ఫస్ట్ పిండి ఒక బేసన్లో పోసి ఇవన్నీ కలుపుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ కారము, కారం ఘాటుని బట్టి వేసుకోండి. తక్కువ ఘాటు ఉంటే తక్కువ, పిండిని బట్టి ఘాటుని బట్టి కారం వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. అల్లం వెల్లిపాయ అండి, ఇది అల్లం వెల్లిపాయ కొంచెం వాటర్లో కలిపి పోస్తే మంచిగా కలుస్తుంది. అట్లనే ముద్దలాగా వేస్తే సరిగ్గా కలవదు. వాటర్లో ఒక టీ గ్లాస్ వాటర్లో కలిపి పోస్తే మంచిగా ఉంటుంది. తగినన్ని వాటర్ పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. సోడా కూడా వేసినామండి. సోడా, అది శనగపిండి అది రాలేదు. స్టార్టింగ్లో వేసినా, నేను ఫోన్ సెట్ చేసేసరికి కదా అయిపోయింది. ఇట్లా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా మంచిగా పిండి ఫస్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, జీలకర్ర అన్నేసి పొడి పిండిలోనే మంచిగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేస్తున్నా కొంచెం. ఇట్లా కలుపుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మంచిగా పిండి కలుపుకోవాలండి. ఇక అయిపోయింది. బేసన్లో ఎక్కువ అయింది, సగం సగం కలుపుతున్నాము. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు చూడండి, కొత్త స్టవ్ తెచ్చినామని చెప్పినా కదండి, దాని మీద కారపూస చేస్తున్నాము. తొందరగా అయిపోయిందండి. అసలు ఇంతకుముందు చాలా టైం పట్టేది రోజు వాడే స్టవ్ మీద చేస్తే. చిన్న బర్నాలు కదా, ఇది పెద్ద బర్నాలు కదా, తొందరగా అయిపోయింది. మంచిగా కాలడం కూడా మంచిగా గాలినాయి, తొందరగా అయిపోయింది. ఇక ఇందుకోసమే కారపూస కోసమే కొత్త స్టవ్ తీసుకున్నాము. పెద్ద వంట ఎప్పుడన్నా పండగలకు, ఫంక్షన్లకు, చిన్న చిన్న దానికి చేయడానికి ఇక అయిపోయిందండి. ఇది కారపూస మంచిగా వచ్చింది. చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. ఎంత టైం పడుతుంది అనుకున్నా. ఇదే అండి, చాలా బాగుంది. ఇది మైక్ కొంచెం ప్రాబ్లం ఉందండి. వాయిస్ డిస్టర్బ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి. బాయ్ మరి.